ఇటుక ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ వైఖరి పోలవరం మీద ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే చాలా క్లియర్గా ఈ వైఎస్ఆర్సీపీని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని చాలా క్లియర్గా స్ట్రైట్గా అడుగుతూ ఉన్నాం. ఏదైతే 2020 ఆగస్టులో వచ్చినటువంటి 23 లక్షల క్యూసెక్కుల నీరుకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నదని సాక్షాత్తు నీతి ఆయోగ్కి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పిన మాట వాస్తవమా కాదా? ఇది ప్రకృతి తప్పిదం కాదు, ఇది ప్రభుత్వ తప్పిదము. ఇటువంటి క్రిటికల్ ప్రాజెక్టులలో ఇటువంటి ఏజెన్సీని రద్దు చేసేటువంటి ప్రయోగాలు చేయవద్దు అని ఐఐటి హైదరాబాద్ తన రిపోర్టులో చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? ఏదైతే 2020లో వచ్చినటువంటి వరదలకు ఎగువ కాపర్ డ్యాము ఆ మిగిలినటువంటి ఆ 15-20% పూర్తి చేయకపోవడం వల్లే ఆ గ్యాప్ నుండే మొత్తం వరద నీరు ప్రవహించేటువంటి మార్గం ఉండడంతో ఆ యొక్క వరద నీరు సుడులు తిరుగుతూ ఆ డయాఫ్రమ్ వాళ్ళకి ముందున్నటువంటి ఇసుకను సైతం 56 అడుగులు క్రిందికి అగాధాల మాదిరిగా ఏర్పాటుపోయి మరి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది అని చాలా క్లియర్గా ఐఐటి హైదరాబాద్ నిపుణులు తమ రిపోర్ట్లో ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? మరి ఏదైతే పనిచేసేటువంటి ఏజెన్సీని రద్దు చేయడం వల్ల 13 నెలలు ఏ పని చేయకుండా 2019 నుంచి 2000 మళ్ళీ జూలై నెల వరకు 13 నెలలు ఏ పని లేకుండా ఉన్న ఏజెన్సీలు రద్దు చేయడం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చింది అని ఐఐటి హైదరాబాద్ నిపుణులు మరి నీతి ఆయోగ్ కమిటీ రిపోర్టులో ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? ఏదైతే ఉన్న ఏజెన్సీల్ని రద్దు చేస్తే సమయం డిలే అవడంతో పాటుగా రేపు ఆ యొక్క ప్రాజెక్టుకి కానీ డ్యామ్కి కానీ భద్రత విషయంలో ఇబ్బంది వస్తే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది? ఒకే వర్క్ని 2 ఏజెన్సీలు పనిచేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు రేపు ప్రమాదం వస్తే అని పీపీఏ సిఈఓ ఆ రోజునటువంటి జైన్ గారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం వాస్తవం కాదా? ఏదైతే పీపీఏ మినిట్స్లో చాలా క్లియర్గా ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టులో ఇటువంటి ఏజెన్సీల్ని మార్చడం సమయం ఆలస్యం అవడమే కాకుండా భద్రత విషయంలో కూడా బాధ్యత ఉండదు అని చాలా క్లియర్గా పీపీఐ మినిట్స్లో ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి పోలవరం ప్రాజెక్టును ముంచేసేటువంటి ప్రయత్నాన్ని ఎండగట్టినటువంటి మాట పీపీఐ రిపోర్ట్స్లో మినిట్స్లో ఉన్నటువంటి మాట వాస్తవమా కాదా? ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు. అంతకు మించి ఈరోజు పోలవరం ప్రాజెక్టు మీద మాట్లాడేటువంటి అర్హత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నా. ఎందుకంటే ఏదైతే ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ రోజు కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం ఎదురు చూడకుండా 11,762 కోట్ల రూపాయలు ఆ రోజు మేము 5 సంవత్సరాల్లో ఖర్చు పెడితే ఆ రోజు కేంద్రం నుంచి వచ్చినటువంటి రియంబర్స్మెంట్ మాకు 6,764 కోట్లు మాత్రమే. అంటే ఆ రోజు కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం వేచి చూడకుండా ప్రతి క్షణము ప్రతిరోజు కూడా అమూల్యమని ఆ రోజు మేము భావించి 4,908 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఎదురు మేము పోలవరం ప్రాజెక్టుని పరిగెట్టించి కట్టించడానికి మేము ఖర్చు పెడితే మరి మీరు 2019, 2024
మీ 5 సంవత్సరాల మీ పాలనలో మీరు ఖర్చు పెట్టింది కేవలం 4,167 కోట్లు. మీరు 4,167 కోట్లు ఖర్చు పెడితే కేంద్రం ఇచ్చింది మీకు పాత మా ప్రభుత్వంలో ఖర్చు పెట్టినటువంటి నిధులు కూడా రీఎంబర్స్మెంట్ చేయడం వల్ల మీ 5 సంవత్సరాల్లో కేంద్రం నుంచి 8,382 కోట్ల రూపాయలు మీకు రీఎంబర్స్మెంట్ కింద వచ్చింది. అంటే మీరు ఖర్చు పెట్టింది 4,167 కోట్లు, మీకు కేంద్రం నుంచి వచ్చింది 8,382 కోట్లు. మరి ఆ వచ్చినటువంటి పోలవరం నిధులను కూడా ఆ పోలవరానికి ఖర్చు పెట్టకుండా ఆ 3,385 కోట్లు బ్యాలెన్స్ ఏవైతే మీకు వచ్చాయో పాత రీఎంబర్స్మెంటు ఆ నిధుల్ని ఎక్కడికి మళ్లించారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే పోలవరం ప్రాజెక్టు కోసం ఆ రోజు 14-19లో కేంద్రం గురించి ఎదురు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా నిధులు మేము ఆ యొక్క పోలవరానికి ఖర్చు పెట్టి పోలవరం గురించి పనిచేస్తే మీరు పోలవరానికి కేంద్రం ఇచ్చినటువంటి నిధులను కూడా డైవర్ట్ చేసేసి దారి మళ్లించినటువంటి వాళ్లకు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం మీద మీకు చిత్తశుద్ధి ఎక్కడుంది? ఈవేళ ప్రశ్నిస్తున్నాం. ఈవేళ స్ట్రైట్గా ఈవేళ పోలవరం ప్రాజెక్టు నిధుల్ని మీరు డైవర్ట్ చేయడం అని అంటే, పోలవరం ప్రాజెక్టు నిధుల్ని మీరు దారి మళ్లించడం అని అంటే, ఈవేళ అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత వారికి మరి సాగునీరు అందించడంలో వైఫల్యం కానీ, మరి ఏదైతే దాహార్తిని తీర్చడానికి గుక్కడి మంచినీళ్ళు అందించేటువంటి ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు నిధులను కూడా మీరు దారి మళ్లించినటువంటి మీకు ఆ ప్రాజెక్టు మీద మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అంటే ఈ వైఎస్ఆర్సీపీ వైఖరి అంటే చెప్పినటువంటి అబద్ధాన్ని పదే 100 సార్లు చెప్తే అదే నిజమని చెప్పేటువంటి భ్రమ కల్పించాలనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే ఈరోజు వాళ్ళ వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళ అవినీతి కర పత్రిక కానీ రోజు ఇటువంటి విష ప్రచారమే. ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి మరి ఏదైతే ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇంకా ఇవ్వకముందే వీళ్ళేదో ఆ రిపోర్టు తొంగి చూసినట్లుగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి ఏ రకంగా అయితే దానికి నిపుణుల కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా